ఏకగ్రీవం చేసినటువంటి పంచాయతీలకు కొంత ప్రోత్సాహకాల రూపంలో ఇస్తాం, మీరు గ్రామాలను అభివృద్ధి చేసుకోండి అని చెప్పి ఆయన ఒక పిలుపునిచ్చారు. ఓకే రైట్, నిజంగానే అది గ్రామాల అభివృద్ధికి ఉపయోగపడుతుందని ఆయన చెప్పింది నిజమే అనుకుందాం. ఈ రోజు కూడా ఆయన అలాగే వదిలేసుకుంటే బాగుండేది. ఏకగ్రీవాలు జరిగితే నిజంగానే గతంలో జగన్ రెడ్డి గారు చెప్పినట్టు సహృదయ వాతావరణంలో పంచాయతీలు డబ్బులు వస్తాయి కాబట్టి వాళ్ళు అభివృద్ధి చేసుకుంటారనే కోణంలో వదిలేస్తే బాగుండేది. కానీ ఈ రోజు మాత్రం ఏకగ్రీవాలు జరిగితే వాళ్ళ నాయకులకు టికెట్ ఇవ్వనంటే ఏంటంటే నా ఉద్దేశం ఏంటంటే ఆ నాయకులు పనిచేయట్లేదని జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అవుతున్నారేమో అని నా అభిప్రాయం. ఎందుకంటే ఆయన ఒక స్ట్రాంగ్ వార్నింగ్ బహిరంగంగానే ఇచ్చారు. ఆయన ఇందాక వైసీపీ అధికార ప్రతినిధిగా మోహన్ రెడ్డి గారు దాన్నే చాలా దమ్ముగా ధైర్యంగా మేము చెప్పుకున్నామని చెప్పారు. అదే మీరు ఏకగ్రీవాలు జరగనిస్తే మీకు టికెట్ ఇవ్వనంటాం దమ్ముగా ధైర్యంగా చెప్పుకోవడం అనేది ఎలాగనేది నాకైతే అర్థం కాలేదు. గతంలో జరిగినట్టుగా వాస్తవానికి ఇప్పుడు ఎక్కడా కూడా కూటమి ప్రభుత్వం ఏకగ్రీవాలు పిలుపునివ్వలేదండి. నిన్న కూడా ఎవరో మినిస్టర్ గారు మాట్లాడుతూ మేము ఏకపక్షంగా ఎక్కడ ఎన్నికలు జరగవు, ప్రజాస్వామ్యబద్ధంగా ప్రతి ఒక్కరూ పోటీ చేయాలని చెప్పారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారు పిలిపించినట్టుగా ఏకగ్రీవాలకు పిలుపునివ్వలేదు. మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏకగ్రీవాలకు ఎందుకు పిలుపునిచ్చారు, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఎందుకు పిలుపునివ్వట్లేదు అనేది వాళ్ళే అర్థం చేసుకోవాలా. నిజంగా ఏకగ్రీవాలు జరగకపోతే మనం గెలవమేమనో లేదా మనం ఈ 2 ఏళ్లలో సంక్షేమం చేయలేదని కూటమి భావించుంటే జగన్మోహన్ రెడ్డి గారు పందానే ఫాలో అయ్యేది, దానికి ఒక పేరు పెట్టేది. మేము ప్రోత్సాహకాలు ఇస్తాం, సహృదయ వాతావరణంలో ఎన్నికలు జరగాలి కాబట్టి ఏకగ్రీవాలని దానికి ఒక పేరు పెట్టేది. కానీ కూటమి ప్రభుత్వం ప్రతి ఒక్కరూ పోటీ చేయాలని చెప్తుంది. ఇకపోతే గతంలో జరిగినటువంటి అరాచకాలు జరగకూడదు అనేది ఇప్పుడు ఇందాక మోహన్ రెడ్డి గారు చెప్పారు, మా హయాంలో పంచాయతీ ఎన్నికల గురించి అని చెప్పి ఆయన చెప్పారు. ఆయన హయాంలో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో ఇందాక మిత్రుడు అజయ్ చెప్పాడు చూడండి, నామినేషన్ పత్రాలు జాకెట్ లో దాచుకుని వెళ్ళినా గానీ లాక్కుని చింపేసినటువంటి పరిస్థితి గతంలో ఉంది. సో దానికి ఆధారాలు ఉన్నాయి, నా దగ్గర వీడియో ఆధారాలు ఉన్నాయి, లేకపోతే పేపర్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సో ఇప్పుడు అవన్నీ చూపించడం కుదరదు కాబట్టి నేను చెప్పట్లేదు. అలాంటి పరిస్థితి ఉండకూడదు. సరే అప్పుడు బలవంతం చేశారు అనుకుందాం, తర్వాత ఎన్నికల్లో ఏమైంది, 24 ఎన్నికల్లో ఏమైంది? ఒకవేళ ఇప్పుడు కూడా కూటమి అదే బలవంతమో ఆయన చెప్తున్నట్టుగా ఏకపక్షంగా ఎన్నికలు నిర్వహిస్తే 2029 ఎన్నికల్లో రిపీట్ అవుద్ది. ప్రజలు 22లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి అండగా నిలబడి పట్టం కడితే 24 ఎన్నికల్లో ఎందుకంటే పట్టం కట్టలేదు? అంటే ఆ రోజు బలవంతంగా ఎన్నికలు నిర్వహించారనడానికి అది ఒక ఉదాహరణ. ఇప్పుడు కనుక కూటమి కనుక ప్రజాస్వామ్య బద్ధానికి విరుద్ధంగా లేదు చేసేయండి ఎక్కడ అని మాట్లాడితే రేపు 29లో సేమ్ సీన్ రిపీట్ అవుతుంది. ప్రజలు టైం కోసం వెయిట్ చేస్తారు. ఇకపోతే ఇందులో పంచాయతీ ఎన్నికల్లో మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకోవాలి. ఏంటంటే రాజకీయాలకు అతీతంగా కొన్ని గ్రామాలు ఊళ్ళు కలిసికట్టుగా ఏకగ్రీవాలు చేసుకుంటాయి. వాటికి రాజకీయ పార్టీలతో సంబంధం లేదు. అక్కడ టీడీపీ, జనసేన, బీజేపీ, వైసీపీ వాళ్ళకి సంబంధం ఉండదు. వాళ్ళ ఊరికి కొన్ని కట్టుబాట్లు ఉంటాయి. దాని ప్రకారం ఒక అభ్యర్థిని ఎన్నుకుంటారు. ఈ వ్యక్తి ఏకగ్రీవం అని చెప్పి తీర్మానం చేసుకుంటారు. అక్కడ ఏ పార్టీ కూడా పోటీ చేయదు. అలాంటి వాటిని మనం ఎవరూ కాదనలేము. ఈ రోజు జరగవచ్చు, రేపు జరగవచ్చు. రెండోది, పంచాయతీ ఎన్నికల్లో అన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. సాధారణంగా ఏమనుకుంటారంటే అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థిని మనం గెలిపించుకుంటే ఏమైనా ప్రభుత్వం నుంచి డబ్బులు తెస్తారేమో, మనకు అభివృద్ధి జరుగుతేమో అనే కోణంలో కూడా కొంత ప్రభావం ఉంటుంది. కాబట్టి పంచాయతీ ఎన్నికల్లో ఫెయిర్ గా జరగాలి, అందులో నో డౌట్. ప్రతి ఒక్కరూ పోటీ చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది కరెక్టే. కాకపోతే జరగాలి అని కోరుకోవడం కరెక్టే, కానీ మీరు జరిపించకపోతే మీకు టికెట్లు రావాలంటే కొద్దిగా విచిత్రంగా ఉంది. వైసీపీ నాయకులు కూడా కొంత గందరగోళంలోకి వెళ్ళారు. మనం 2025 పులివెందుల జడ్పీటీసీ ఎన్నికను మనం పరిగణలో తీసుకుంటే ఏం జరిగిందండి? జగన్మోహన్ రెడ్డి గారు సొంత కాన్స్టిట్యున్సీలో డిపాజిట్ రాలేదు. 30 ఏళ్ల పాటు ఇందాక ఆయన చెప్పారు పులివెందుని హైదరాబాద్ చేశారు. ఆ పులివెందుని హైదరాబాద్ ఆ మోహన్ రెడ్డి గారితో ఒకసారి వాయిస్ ఆన్ చేయండి. ఆయన ఏదో అన్నాడు, ఒకసారి నేను సమాధానం చెప్తా, ఆన్ చేయండి ఆయన ఒకసారి. మోహన్ రెడ్డి గారు వాయిస్ ఆన్ చేయండి. ఏంటి సమాధానం చెప్పారు మాట్లాడుతుండో ఆగు చెప్తా. సరే చెప్తా ఉండు, ఆగు. మరి చెప్పండి, పులివెందుల ఏ టైపు ఎన్నిక జరిగింది మీకు తెలియదా? మీకు తెలియదా? ఏంటండి 2000 మంది పోలీసులు పెట్టి ఒక డిఎస్పీ ఎస్పీలు పెట్టి మీరు గెలిస్తే, మీరు కుప్పంలో గెలిస్తేనేమో మీరు కుప్పంలో గెలిస్తేనేమో ప్రజాస్వామ్యబద్ధంగా గెలిచినట్టు, మీరు పులివెందులో
డిపాజిట్ ఏది రాదా? పదాలు పెట్టుకొని మీరు వస్తారు అన్నట్టుగా విశ్లేషకులని? పోలీసులు ఏదో అడ్డం తెలిసిన పెట్టుకుంటే ఏదో సరే, 5 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు తేడా వచ్చి ఉండొచ్చు కానీ మీ వేలకు ఇష్టం వేల కోట్లు తేడా రావు కదా. సరిపోతుంది. వేలకు వేల ఏ కోట్లు తేడా పార్టీ రావు కదా. అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి పులివె- పోటీ చేసినప్పుడు నేనేమంటానంటే తెలుగుదేశం పోటీ ఇప్పుడు చేయలేదన్నారు. ఇప్పుడు మీకు తెలుసునో జగన్మోహన్ లేదో? రెడ్డి గారు ఏమన్నారు? కరోనా వచ్చి ఓడి- మూడేళ్ల దగ్గర పంచాయతీ హైదరాబాద్ ఇప్పుడు ఎన్నికల్లో అభ్యర్థిని నిలబెట్టకపోయినా ఓడిపోయినా అభ్యర్థులు బాధ్యత వహించాలన్నారు. పులివెందులకు మొదట జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యత వహించమనండి. పులివెందుల జడ్పీటీసీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బాధ్యత వహించి ఇదిగో నన్ను ఆదర్శంగా తీసుకోండి, నా నియోజకవర్గానికి నేను బాధ్యత వహించా, మీ నియోజకవర్గాలకు కూడా అంతేనని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పమానండి. ఆ నాయకులకి చెప్పమానండి. జడ్పీటీసీ ఎన్నికలు నా దగ్గర నుంచే నేను ఆదర్శంగా తీసుకుంటానని చెప్పమానండి. ఆయన్ని జగన్మోహన్ రెడ్డి గారిని కొంచెం చెప్పమానండి. ఆగుతావా? కొంచెం ఆగుతావా? చెప్పండి. నేను పులివెందుల నియోజకవర్గంలో జరిగినటువంటి కడప జిల్లాలో జరిగింది 2 సిద్ధవటం 1, పులివెందుల 1, 2 జడ్పీటీసీలు. దానికి జిల్లాలో ఉన్న పోలీసులు ప్లస్ తెలుగుదేశం పార్టీ మినిస్టర్లు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి అక్కడ దౌర్జన్యాలు చేసి పోలీసులు పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. సింగల్ బొమ్మ తన్ని తరుముతారు. పోదురండి మీరు మొదలండి మీరు పెట్టుకొని తన్ని తరుముతారు. ఎవరైనా పోలీసులు లేకుండా పోటీ. ఏం మాట్లాడతారా? ఏదో ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి జగన్మోహన్ రెడ్డి గారి కంచుకోటలో ఈ రోజు పోలీసులు పెట్టి ఎన్నికలు జరుగుతున్నారంటే అది మీకే అవమానం. 30 ఏళ్ల కంచుకోటలో డిపాజిట్ రాలేదు, జడ్పీటీసీ అభ్యర్థికి డిపాజిట్ రాలేదు అంటే మీకే అవమానం అది. డిపాజిట్ రాలేదంటే మీకే అవమానం అది. జగన్మోహన్ రెడ్డి గారి కాన్స్టిట్యూన్సీ సుధాకర్ గారు, yes, సుధాకర్ గారు, రైట్ ఒకసారి సుధాకర్ గారు ఈ విషయాన్ని పక్కన పెడితే, ఎస్ సుధాకర్ గారు ఈ విషయాన్ని పక్కన పెడితే, ఏదైతే నిన్న మేఘన గారు ప్రెస్ మీట్ మీరు ఎలా చూస్తారు, అదేవిధంగా పులివెందులకు సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ప్రస్తుతం ఈ వాటర్ని ఇచ్చే విషయంలో మంచి పేరు తెచ్చుకున్నారు పవన్ కళ్యాణ్ అనే మాట వాస్తవం ఉందంటారు దానిలో? లేదంటే మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు ఓన్లీ ట్యాపులు బిగించడమే జరిగిందంటారా? చెప్తాడా? వాస్తవం లేదని చెప్తాడా? అతను మోహన్ రెడ్డి గారు ఇందాక చెప్పారు 80% పనులు మేము పూర్తి చేస్తే 20% పనులు పూర్తి చేసి డబ్బా కొట్టుకుంటున్నారని చెప్పి మోహన్ రెడ్డి గారే చెప్పారు. నేనేమంటానంటే 20% పనులు మట్టికి మీరు మిగల్చడం ఎందుకు? మొన్నే చేసుకుని మొత్తం క్రెడిట్ అంతా మీరే తీసుకుంటే పోకుండేది కదా. ఆ 20% పనులు కూడా మీరే చేసుకుని నేనే చేశాను తీసుకుంటే పోకుండేది కదా. పనులు పెద్ద డ్యామ్లు కట్టారు, ట్యాంకులు కట్టారు, పైప్ లైన్లు వేసినారు, అన్ని వేసినారు. వేసిన తర్వాత టైం పట్టింది. ఆ టైంలో ఎలక్షన్ వచ్చినా ఎలక్షన్ వచ్చి అయిపోతుంది. ఏ మాట్లాడితే ఎట్లా సుధాకర్ గారు? రాజశేఖర్ రెడ్డి గారు 2 సార్లు సీఎం గా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి 1 సారి సీఎం గా ఉన్నారు. 3 దఫాలుగా పులివెందుల ప్రజలకు నీళ్లు ఇవ్వడానికి ఇంకా మేము 80% చేసామని మీరు చేసి ఉండొచ్చు. కాదని నేను అట్లా 100% మీరే చేసా, క్రెడిట్ ఏదో మీరే తీసుకుంటే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారికి క్రెడిట్ ఇవ్వకుండా ఉండేది కదా. 100% క్రెడిట్ మీరే తీసుకోవచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత వర్గానికి కదా. మీకు చెప్పేది వినపడదు, మీరు వదిలేది వదులుతానంటారు తప్ప మేము చెప్పేది వినరు. 80% పని అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఇలా చేతిలోకి వచ్చింది. కనీసం ఇంకిత జ్ఞానం పెట్టుకుంటే ఎట్లా? నేనేమంటానంటే మీరు 5 ఏళ్ల అధికారంలో ఉన్నారంట. నేను ఒక ప్రాజెక్టును పూర్తి చేయడానికి మీ సొంత 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్నటువంటి పులివెందులకో కడపకో నీళ్లు ఇవ్వడానికి 30 ఏళ్లుగా కంచుకోటగా ఉన్న ప్రాంతంలో 2 సార్లు వాళ్ళ నాన్నగారు సీఎం అయ్యారు, జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యారు. ఇంకా 80% పనులు చేశామని మీరు చెప్తున్నారు. అందరూ ప్రాతినిధ్య నియోజకవర్గం హిందూపూర్కే నీళ్లు ఇచ్చినారు. మీకు తెలుసునో లేదో? మేమున్నాం అప్పుడు చైర్మన్ గా. హిందూపూర్కు నీళ్లు ఇచ్చిన 20 రూపాయలు బిందె పెట్టుకొని ఊరికి ఇచ్చినాం. పులివెందులకు నీళ్ళు లేదు, మీరు ఇచ్చేది. మేము సాగునీళ్లు తాగునీళ్లు అన్ని పులివెందులకు తెచ్చిన పెన్న. రైట్ మోహన్ రెడ్డి గారు ఒక్క నిమిషం ఉండండి, మీకు ఇస్తాను కంక్లూడ్ చేద్దరు కానీ. మోహన్ రెడ్డి గారు మీకు ఇస్తాను, నెక్స్ట్ మీరే కంక్లూడ్ చేద్దరు కానీ. మోహన్ రెడ్డి గారు దయచేసి ఒక్క నిమిషం అక్కడ మీకు ఇస్తాను, కంక్లూడ్ చేద్దరు కానీ ఒక్క నిమిషం. ఎస్ సుధాకర్ గారు, మేఘన్ గారి విషయంలో ఏమంటారు? ఆవిడ అలా మాట్లాడటాన్ని తప్పు పడుతున్నారు కొంతమంది. అంటే ఇప్పుడు మాట్లాడటం తప్పు, వసంత కృష్ణ ప్రసాద్ గారిని కలవకుండా ఉంటే తప్పు పడుతున్నారు. ఏమంటారు మీరు? కలవకుండా ఉంటే బాగుండేదండి. ఓకే రైట్. వసంత అంటే బేసిక్ గా వీళ్ళకి ఒక అలవాటు ఉందండి. గతంలో షర్మిల గారు అడ్డం తిరిగితే జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు మేనేజ్ చేశారు అన్నారు. ఇప్పుడు వాళ్ళ కోడ సొంత కోడ అడ్డం తిరిగితే అన్నారు. ఆ విమర్శలు అన్ని కలిపి మీరు కంక్లూడ్ చేద్దాం. 2 minutes ఇస్తా. 2 minutes ఎందుకు 10 మందిని పెట్టుకోండి.
ఇంకో 10 మందిని పెట్టుకొని 2 minutes ఆగండి. నువ్వు చెప్పే సిద్ధాంతం ఏమన్నా? అజయ్ గారు ఆగండి. ఇప్పుడు అందరూ మాట్లాడితే ఎవరికి ఇట్లా టైం? అజయ్ గారు కాసేపు ఆగండి. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. అజయ్ గారు ఒక్క నిమిషం ఆగండి. అందరినీ మ్యూట్ పెట్టండి. సుధాకర్ గారికి ఒక్కళ్ళు కుదరండి, కంక్లూడ్ చేస్తారు ఆయన. సుధాకర్ గారు మేఘన్ గారి గురించి మాట్లాడి టోటల్ గా కంక్లూడ్ చేయండి మీరు. నేనేమంటానంటే నిన్న మేఘన్ గారు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఎవరు? జోగి రమేష్ ప్రెస్ మీట్ పెట్టడమే కదా. అవును. ఈవిడ కేసు పెట్టి 4 రోజులైంది. ఇప్పటి వరకు మేఘనా ఫేస్ ఎవరికి తెలియదు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అయినప్పుడు ఆ పెళ్లి ఫోటోల్లో కనపడటమే తప్ప 2-3 ఫోటోల్లో ఇప్పటి వరకు వాళ్ళు గాని వాళ్ళ ఫ్యామిలీ గాని ఈ 4 రోజుల్లో ఎక్కడ బయట కనపడలా. ఏ మీడియాతోనూ మాట్లాడాల, ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వాల. కానీ జోగి రమేష్ గారు ప్రెస్ మీట్ పెట్టి రాజకీయ ఆరోపణలు చేసిన తర్వాతే బయటకు వచ్చారు. అంటే ఈ రాజకీయ రంగుకి తెరదీసింది జోగి రమేష్ గారు. ఆయన అట్లీస్ట్ కనీసం వసంత కృష్ణ ప్రసాద్ గారు పేరు ఎత్తకుండా మాట్లాడుకుంటుంటే ఆవిడ చెప్పిన మాటలు ఇవి, కానీ మేము చేసింది ఇదని చెప్పి ఆయన ఏదైనా సర్ది చెప్పుకుంటే బాగుండేది. కానీ రాజకీయ రంగు పులమాలని చూసింది వాళ్ళే. నిన్న వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు. నిన్న వసంత కృష్ణ ప్రసాద్ గారి వీడియో ఒకటే చూపించారు, కానీ అంతకంటే ముందు నేను సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళాను. మరి ఆ వీడియోను, అలాగే దానికంటే ముందు నేను వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళాను. ఆ వీడియోలు కూడా విడుదల చేస్తే బాగుండేది అని చెప్పారు. ఇక్కడితో అవలా జోగి రమేష్ గారి బాబాయి దగ్గర పంచాయతీకి కూడా వెళ్ళానని చెప్పారు కదా ఆవిడ. మరి ఆ వీడియోలు కూడా విడుదల, రాజకీయం చేసింది వాడేనంటా నేను. రైట్, చివరిగా ఏం చెప్తారు చెప్పండి. నేను తప్పు పట్టినాం. చివరిగా ఏం చెప్తారు? జరిగిందండి, ఆవిడకి అన్యాయం జరిగిందని ఫీల్ అయ్యింది. సరే, లీగల్ గా ఆవిడ కేసు పెట్టింది. అది కేసు వరకు లీగల్ గా కోర్టులో చూసుకుంటే సరిపోద్ది. కానీ వసంత కృష్ణ ప్రసాద్ పేరెత్తి రాజకీయానికి తెరదీసిందే వీళ్ళు. వాళ్ళ ఇంట్లో గొడవని రాజకీయంగా బయట పెట్టుకున్నదే వీళ్ళు. వసంత కృష్ణ ప్రసాద్ పేరెందుకు ఎత్తాలి? నిజంగా ఒక పార్టీ వెనకమాలే ఉందనుకుంటే మరి సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళారు. వైసీపీ పార్టీ ఉందనుకుందామా? వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళారు. అంతకంటే ముందు మరి ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకుందామా? అది కరెక్ట్ కాదు కదా. వాళ్ళు ఒకటి చెప్పారు అక్కడ, వసంత ప్రసాద్ గారు కావచ్చు, మీరు కావచ్చు, నేను కావచ్చు, ఒక ప్రజాప్రతినిధి ఎవరైతే ఉన్నారో మాకు కొన్ని భయాలు ఉన్నాయి, ఆయన ఏమైనా న్యాయం చేస్తారని వెళ్తే వసంత కృష్ణ ప్రసాద్ గారు ఎక్కడ అడ్వాంటేజ్ తీసుకోలేదు. నేను మళ్ళీ చెప్తాను, ఒక నిమిషం. వసంత కృష్ణ ప్రసాద్ గారు అడ్వాంటేజ్ తీసుకోవాలా. నీ కోడలు నా దగ్గరకు వచ్చిందనో, నేను నీ కొడుకు పంచాయతీ నేను చేస్తున్నానని ఆయన ఎక్కడ చెప్పలా. ఆయన చెప్పింది ఏంటి? అమ్మ, కోర్టులు పోలీసులు అంటే నీ భవిష్యత్తు నాశనం అవుతుంది, ఏడ తరబడి సాగుద్ది. అలా కాకుండా కూర్చొని చేసే అవకాశం ఏదైనా ఉంటే చూడండి అని చెప్పి అదే వసంత కృష్ణ ప్రసాద్ గారు జోగి రమేష్ బాబాయిని పిలిచి మాట్లాడితే జోగి రమేష్ బాబాయ్ కూడా వసంత కృష్ణ ప్రసాద్ దగ్గర మీ అభిప్రాయం అర్థమైంది. ఎస్ సుధాకర్ గారు, మీరు చెప్పింది అర్థమైంది. ఏదైతే దానికి కంక్లూడ్ చేస్తారు, మోహన్ రెడ్డి గారు కంక్లూడ్ చేస్తారు. ఎస్ మీ అభిప్రాయం అర్థమైంది, ధన్యవాదాలండి. ఎస్ కంక్లూడ్ చేయండి మోహన్ రెడ్డి గారు. ఆయన అడిగేది ఏంటంటే, ఏదైతే జర్నలైజ్డ్ చేసి వసంత కృష్ణ ప్రసాద్ కలవక ముందని మీరు తప్పు అంటున్నారు, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కలిశారు కదా, ఎందుకు చూపించలేదు? దీనికి రాజకీయం చేయాలని చూసిందే జోగి రమేష్ గారు కదా అంటారు. మీరు చెప్పండి, చివరిగా కంక్లూడ్ చేయండి. లక్ష్మీనాథ్ గారు, ఇంకో ముగ్గురిని పెట్టండి, విశ్లేషకులు ముసుగు ఒకటి పెట్టండి, మేధావుల ముసుగు ఒకటి పెట్టండి, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడి